ఈ వీడియోలో మక్మూమ్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే సోషల్ మీడియాలో ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక బోర్డింగ్ స్కూల్లో చదివే అమ్మాయిల హాస్టల్ చూపిస్తారు. హాలిడేస్ వలన హాస్టల్లో ఉండే అమ్మాయిలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ముగ్గురు అమ్మాయిలు మాత్రం హాస్టల్లోనే ఉన్నారు. అలాగే వాళ్ళు ముగ్గురు కూడా ఒకే రూమ్ లో ఉంటారు. ఇప్పుడు పడుకొని ఉన్న వాళ్ళ ముగ్గురిలో ఒక అమ్మాయి నిద్రలేస్తుంది. అలాగే ఈ అమ్మాయే ఈ మూవీ హీరోయిన్. ఇప్పుడు ఆమె పడుకొని ఉన్న నిస్సా అనే అమ్మాయిని ప్రేయర్ చేయడానికి నిద్ర లేపుతుంది. కానీ ఆమె నిద్ర లేవదు. అప్పుడు హీరోయిన్ వాష్రూమ్ కు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంటుంది. అదే టైం కి పడుకొని ఉన్న నిస్సాకి ఏదో సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. కానీ పక్క రూమ్ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. వెంటనే నిస్సా భయంతో రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత వాష్రూమ్ కు వెళ్లిన హీరోయిన్ రూమ్ కు వచ్చి ప్రేయర్ చేస్తుంటే ఆ రూమ్ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. ప్రేయర్ చేస్తున్న హీరోయిన్ అల్లాహో అక్బర్ అని అంటే అదే విధంగా అల్లాహో అక్బర్ అని అంటున్న వేరే అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. అదే టైం కి ఆ రూమ్ లో ఉండే చిత్ర అనే అమ్మాయి దెయ్యం పట్టినట్టు అటు ఇటు తిరుగుతూ కింద పడిపోతుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు రేనా. ఆమె పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న లైట్స్ అన్ని బ్లింక్ అవుతాయి. నన్ను పని చేసుకోనివ్వండి అని అంటే ఆ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. ఇప్పుడు ఆమె పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ బాడీని ఒక బాక్స్ లో దాచి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక అమ్మాయి దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసినా సరే రేనా భయపడకుండా నీకు భూమిపై నుంచి వెళ్లే టైం వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తే ఆ దెయ్యం వెంటనే అక్కడ నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత హాస్టల్లో ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. ఆ హాస్టల్లో దెయ్యాలు ఉన్నాయని తెలిసి ఆమె అక్కడ నుంచి పారిపోవాలనుకుంటే ఆమె పారిపోవడం హాస్టల్ వార్డెన్ చూసి హీరోయిన్ ని అలాగే మిగతా ఇద్దరు అమ్మాయిల్ని రూమ్ లో ఉంచి లాక్ చేస్తుంది. ఇప్పుడు వార్డెన్ దగ్గరికి ఆ హాస్టల్ అసిస్టెంట్ వచ్చి ఇలా అంటాడు, ఆ అమ్మాయిలని రూమ్ లో ఉంచి డోర్ లాక్ చేయడం మంచిది కాదు. ఒకవేళ రూమ్ లో ఏదైనా కాలిపోతే వాళ్ళు రూమ్ నుంచి బయటకు రాలేరని అంటాడు. ఇప్పుడు మళ్ళీ రేనా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఇంటికి వెళ్లి ఒక గ్రూప్ ఫోటో చూస్తుంది. కొన్ని సంవత్సరాల ముందు ఈమె కూడా ఇప్పుడు హీరోయిన్ ఉంటుంది కదా అదే హాస్టల్లో ఉండేది. ఆ తర్వాత హాస్టల్లో ఉన్న ముగ్గురు అమ్మాయిలని చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ లో చిత్ర అనే అమ్మాయికి దెయ్యం పట్టి కింద పడిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఆమె దెయ్యంలా అరుస్తుంది. అప్పుడు హీరోయిన్ అలాగే నిస్సా ఆమెకి హెల్ప్ చేద్దామని అనుకుంటే ఆమె బాడీలో దెయ్యం ఉందనే విషయం తెలుస్తుంది. వెంటనే వీళ్ళు భయంతో ఆ రూమ్ నుంచి పారిపోదాం అనుకుంటే డోర్ లాక్ చేసి ఉండడం వలన ఓపెన్ అవ్వదు. కానీ వీళ్ళు అరుస్తున్న సౌండ్ ఒక బామ్మకి వినిపిస్తుంది. ఈమె ఎవరంటే ఈ హాస్టల్లో ఇంతకు ముందు పనిచేసిన సీనియర్ వార్డెన్. అలాగే ఈమె గొంతు దగ్గర ఒక డివైస్ పెట్టుకుంటేనే మాట్లాడగలుగుతుంది. ఆమె రూమ్ లో ఉన్న వాళ్ళిద్దరికి హెల్ప్ చేద్దామని అనుకుంటే ఆమె కాళ్ళు పని చేయకపోవడం వలన లేవలేకపోతుంది. అదే టైం కి హీరోయిన్ అలాగే నిస్సా ఆ రూమ్ డోర్ ని ఏదో విధంగా ఓపెన్ చేసి బయటకు వచ్చేస్తారు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత దెయ్యం పట్టిన ఆమె భయంకరంగా సౌండ్ చేస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చి కింద పడిపోతుంది. అప్పుడే హాస్టల్ వార్డెన్ అక్కడికి వచ్చి దెయ్యం పట్టిన చిత్ర అనే అమ్మాయిని కొట్టి ఇలా అంటుంది, అర్ధరాత్రి మీరెందుకు ఇలా అరుస్తున్నారు? ఇంకొకసారి ఈ విధంగా చేస్తే స్కూల్ మేనేజ్మెంట్ తో చెప్పి మిమ్మల్ని డిస్మిస్ చేయిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ అలాగే నిస్సా ఈ విధంగా మాట్లాడుకుంటారు. మన ఫ్రెండ్ చిత్రకి దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యాన్ని వదిలించడానికి మనం హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలని హీరోయిన్ అంటే మనం హాస్టల్ నుంచి బయటకు వెళ్లకూడదని వార్డెన్ చెప్పింది కాబట్టి దెయ్యాలను వదిలించే వాళ్ళ మొబైల్ నెంబర్ కనిపెట్టాలని అనుకుంటారు. ఆ తర్వాత రేనాని చూపిస్తారు. ఆమె హౌస్ రెంట్ కట్టకపోవడం వలన ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న రేనాకి ఇప్పుడు హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ ఉంటున్న హాస్టల్ అసిస్టెంట్ కనిపిస్తాడు. 13 సంవత్సరాల ముందు రేనా కూడా అదే హాస్టల్లో ఉండేది కాబట్టి అతను రేనాని తనతో పాటు తీసుకెళ్తాడు. అలాగే ఇప్పుడు ఉన్న వార్డెన్ గురించి అతను రేనాతో ఈ విధంగా చెప్తాడు, ఈ మధ్య హాస్టల్ కి ఒక కొత్త వార్డెన్ వచ్చింది. ఆమె అక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆమె వలన వాళ్ళు ముగ్గురు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నువ్వు హాస్టల్లో ఉండేటప్పుడు ఉన్న వార్డెన్ ఇప్పుడు కాళ్ళు పని చేయకుండా మాట రాకుండా ఉన్నారని చెప్తాడు. హాస్టల్లో నాతో పాటు నా రూమ్ లో ఉండే నిమ్సీ అనే అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసా అని రేనా అతన్ని అడిగితే అతను ఏదో చెప్పాలనుకుంటాడు. కానీ అదే టైం కి రేనాకి రోడ్డుపై ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఆ అమ్మాయి కనిపించదు. మరోవైపు హాస్టల్లో ఉన్న సీనియర్ వార్డెన్ కి ఆమె రూమ్ లో ఒక దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు కొంచెం ముందుకు వెళ్లి చూస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. వెంటనే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే వీల్ చైర్ కింద పడి ఆమె మాట్లాడడానికి ఉపయోగపడే డివైస్ పగిలిపోతుంది. అదే టైం కి అక్కడికి హీరోయిన్ ఆమెకి ఫుడ్ తీసుకొచ్చి ఏమైందని అడిగితే ఈ రూమ్ లో ఒక దెయ్యం ఉందని ఆమె హీరోయిన్ కి సైగ చేసి చెప్తుంది. ఆమె మాట్లాడే డివైస్ పగిలిపోవడం వలన ఆమె ఏం చెప్తుందో హీరోయిన్ కి అర్థమవ్వలేదు. అదే టైం కి అసిస్టెంట్
అసిస్టెంట్ రేనాని హాస్టల్ కి తీసుకొచ్చి 13 సంవత్సరాల ముందు మీరు ఏ రూమ్ లో ఉండేవాళ్ళో అదే రూమ్ లో ఇప్పుడు 3 అమ్మాయిలు ఉంటున్నారు. ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఉందో చూసి రండి అని చెప్పి అతను వార్డెన్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు రేనా ఆ రూమ్ కు వెళ్లి ఆ రూమ్ లో ఉన్నప్పుడు జరిగినవి గుర్తు చేసుకుని ఫీల్ అవుతుంది. అప్పుడే హీరోయిన్ నిస్సా అలాగే చిత్ర వీళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. మీరు ఈ రూమ్ లో ఉండేటప్పుడు మీకేమైనా దెయ్యం కనిపించిందా అని హీరోయిన్ అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారని రేనా అంటే, ఎందుకంటే మాకు ప్రతిరోజు ప్రేయర్ చేసేటప్పుడు ఈ రూమ్ లో దెయ్యం కనిపిస్తుందని హీరోయిన్ చెప్తుంది. అదే టైం కి అసిస్టెంట్ వార్డెన్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు రేనా వార్డెన్ ని పరిచయం చేసుకోవడానికి వెళ్తే ఆమె రేనా చెయ్యి చూసి చిరాకు పడుతుంది. ఎందుకంటే రేనా చేతిపై కాలిపోయిన మచ్చ ఉంటుంది. నువ్వు ఇక్కడ చదివిన స్టూడెంట్ వే కాబట్టి ఈ ముగ్గురికి వార్డెన్ గా ఉంటావా అని అడిగితే రేనాకి ఇప్పుడు ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి ఆమె వాళ్ళ ముగ్గురికి వార్డెన్ గా ఉండడానికి ఒప్పుకుంటుంది. రేనా తన రూమ్ కు వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న కబోర్డ్ దానికదే ఓపెన్ అవుతుంది. అప్పుడు రేనా దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. కానీ ఈ విధంగా దెయ్యం అరుస్తుంది. ఆ తర్వాత రేనా సీనియర్ వార్డెన్ దగ్గరకు వెళ్తే ఆమె రేనాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె మాట్లాడే మిషన్ పగిలిపోవడం వలన రేనాకి ఆమె మాటలు అర్థం అవ్వట్లేదు. అలాగే రేనా చేతిపై కాలిపోయిన గాయాన్ని చూసి ఆమె చాలా బాధపడుతుంది. ఆ తర్వాత రేనా హాస్టల్ గార్డెన్ లో పనిచేస్తున్న ఆ ముగ్గురి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మీ చేతిపై ఉన్న గాయం ఏంటని చిత్ర అడిగితే, కొన్ని సంవత్సరాల ముందు నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, కానీ అప్పుడేం జరిగిందనేది నాకు గుర్తులేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా చెయ్యి కాలిపోయి ఉందని ఆమె చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత రేనా ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఆమెకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు ఆమెను ఫాలో అవుతూ వెళ్తే ఆమె ఒక చెట్టు దగ్గరకు వెళ్లి మాయమైపోతుంది. అప్పుడే హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి చిత్రాకి దెయ్యం పట్టిందని చెప్పి రేనాని తీసుకెళ్తుంది. రేనా అక్కడికి వెళ్లి చూస్తే చిత్ర బాడీలో ఉన్న దెయ్యం ఆమె కాళ్ళు చేతులని అటు ఇటు తిప్పేస్తుంది. అప్పుడు రేనా చిత్ర దగ్గరకు వస్తుంటే ఈ విధంగా దెయ్యం కనిపించి చిత్ర బాడీ నుంచి వెళ్ళిపోతుంది. చిత్రాని హాస్పిటల్ కి తీసుకువెళ్దామని రేనా అంటే హీరోయిన్ హాస్పిటల్ కి తీసుకువెళ్లొద్దని చెప్పి హాస్టల్ అసిస్టెంట్ తో ఇలా అంటుంది, గుణ అనే ఒక మత గురువు ఉన్నాడు. అతను చిత్ర బాడీ నుంచి దెయ్యాన్ని బయటకు తీయగలడు, కాబట్టి అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి హీరోయిన్ అంటుంది. చిత్రకి ప్రతిరోజు ఇలాగే అవుతుందా అని రేనా అడిగితే ఈ రూమ్ లో ఏం జరుగుతుందో చెప్తే మీరు నమ్మలేరని వాళ్ళు అంటారు. ఈ మాట విన్న రేనా వీళ్ళకి ఒక విషయం చెప్తుంది. నేను పోస్ట్ మార్టం చేసే రూమ్ లో చాలా ఆత్మలను చూస్తాను. ఆ ఆత్మలు ఇష్టమైన వాళ్ళకి ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటాయి. ఆ ఆత్మలు నాతో చెప్పిన మాటలు నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాటి చివరి కోరికని నెరవేరుస్తానని చెప్తుంది. అయితే మేము ప్రేయర్ చేసేటప్పుడు వచ్చే దెయ్యం మాతో ఏదో చెప్పాలనుకుంటుందా అని వీళ్ళు అడిగితే మీకు కనిపించే దెయ్యం గురించి నేను ఖచ్చితంగా చెప్పలేనని రేనా అంటుంది. ఆ తర్వాత వీళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మీకు మార్క్స్ తక్కువ కాబట్టి ఈ హాస్టల్లో ఉంటున్నారు, కానీ చిత్రాకి ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే ఈ హాస్టల్లో ఎందుకు ఉంటుందని రేనా అడిగితే ఆమెకి హెల్త్ బాగోకపోవడం వలన హాస్టల్లోనే ఉంటుందని చెప్తారు. ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరూ లేరా అని అడిగితే చిత్రాకి ఒక బామ్మ మాత్రమే ఉంది, అలాగే వాళ్ళమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పారు. చిత్రాకి అక్క కూడా ఉందని చెప్పిందని, కానీ ఆమెను మేమెప్పుడూ చూడలేదని వీళ్ళు చెప్తారు. ఆ తర్వాత రేనా హీరోయిన్ చెప్పిన మత గురువు గుణ దగ్గరకు వెళ్లి అతన్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే గుణ అలాగే రేనా ఇద్దరు క్లాస్మేట్స్. ఆ మత గురువు తన క్లాస్మేట్ అని తెలిసి రేనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రేనా హీరోయిన్ వాళ్ళ రూమ్ లో ఉండే దెయ్యం గురించి చెప్తే వాళ్ళకి ఆ దెయ్యం ఎప్పటి నుంచి కనిపిస్తుందని అడుగుతాడు. 1 సంవత్సరం నుంచి వాళ్ళు ప్రతిరోజు ఉదయం ప్రేయర్ చేసేటప్పుడు ఆ దెయ్యం కనిపిస్తుందని చెప్తుంది. ఇది విన్న గుణ ఈ విధంగా ప్రేయర్ చేసేటప్పుడు వచ్చే దెయ్యాన్ని మక్మామ్ స్పిరిట్ అని అంటారు. మనుషులు ప్రేయర్ చేయడం ఆ దెయ్యాలకి నచ్చదు. అవి మనల్ని ప్రేయర్ చేయకుండా ఆపాలని ట్రై చేస్తాయి. నేను ప్రేయర్ చేసేటప్పుడు కూడా అటువంటి దెయ్యాలు వస్తాయి, కానీ నేను వాటిని పట్టించుకోకుండా ప్రేయర్ చేస్తానని చెప్తాడు. ఇంకొకసారి ఆ దెయ్యం ఇబ్బంది పెడితే మీకు కాల్ చేస్తానని చెప్పి రేనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి రేనా సీనియర్ వార్డెన్ దగ్గరకు వెళ్తే ఈ హాస్టల్ కి నువ్వే వార్డెన్ గా ఉండాలని పేపర్ పై రాసి ఆమె రేనాకి చూపిస్తుంది. నేనెందుకు వార్డెన్ గా ఉండాలని రేనా అడిగితే అప్పుడు రేనా ఎందుకు వార్డెన్ గా ఉండాలో ఆమె పేపర్ పై రాయాలనుకుంటుంది, కానీ ఆమెని రాయనీయకుండా ఒక దెయ్యం ఆమె చేతిని పట్టుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆమె స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత వీళ్ళు ఆమెని ఆమె బెడ్రూమ్ కి తీసుకువెళ్తారు
మరోవైపు నిస్సా అనే అమ్మాయి స్నానం చేయాలనుకుంటుంది. కానీ ఆమెకు భయంగా ఉండడంతో హీరోయిన్ ని తోడు రమ్మంటే హీరోయిన్ ఈమెను పట్టించుకోకుండా పడుకుంటుంది. అదే టైంకి రూమ్ బయట చిత్ర అనే అమ్మాయి వెళ్తుంటే నిస్సా ఆమె వెనక వాష్రూమ్ కు వెళ్లి చూస్తే చిత్ర ఒక క్లాత్ వెనక స్నానం చేస్తూ కనిపిస్తుంది. అదే విధంగా రూమ్ లో ఉన్న హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఆమెకు కూడా రూమ్ లో చిత్ర కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ నిస్సా ఎక్కడ ఉందని చిత్రాని అడిగితే ఆమె ఎక్కడ ఉందో నాకు తెలియదని చిత్ర చెప్తుంది. అదే టైంకి వాష్రూమ్ లో ఉన్న నిస్సాని చూపిస్తారు. ఆమె క్లాత్ ని పక్కకు తీసి చూస్తే అక్కడ చిత్ర కనిపించదు. వెంటనే ఆమె భయంతో అక్కడ నుంచి బయటకు వెళ్దామనుకుంటే డోర్ లాక్ అయి ఆ క్లాత్ నుంచి దెయ్యం బయటకు వస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి ఈమె భయంతో అరిస్తే అప్పుడు హీరోయిన్ అలాగే రేనా అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తారు. అదే టైంకి రూమ్ లో ఉన్న చిత్ర దెయ్యం డ్రాయింగ్ వేస్తుంది. మరోవైపు హీరోయిన్ అలాగే రేనా నిస్సాని ఆ దెయ్యం నుంచి కాపాడుతారు. తర్వాత ఈ విషయం గుణాకి చెప్తే అతను వెంటనే వస్తానని చెప్తాడు. అదే టైంలో నడవలేని పరిస్థితుల్లో ఉన్న సీనియర్ వార్డెన్ ని చూపిస్తారు. ఆమె ఈ విధంగా పైకి చూస్తుంటే ఇలా ఆమె దగ్గరకు దెయ్యం వస్తుంది. మరోవైపు హీరోయిన్ ప్రేయర్ చేస్తూ అల్లాహు అక్బర్ అని అంటే అదే మాట వేరే అమ్మాయి చెప్తున్నట్టు వినిపించి ఆమె వెనక దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ దెయ్యం కనిపించదు. కానీ దెయ్యం ఈమె ముందు ఉంటుంది. అప్పుడు హీరోయిన్ భయంతో గట్టిగా అరిస్తే అసిస్టెంట్ అక్కడికి వచ్చి సీనియర్ వార్డెన్ కనిపించలేదని చెప్తాడు. అదే టైంకి ఇప్పుడు వార్డెన్ గా ఉన్న ఆమె రూమ్ కి సీనియర్ వార్డెన్ నడుచుకుంటూ వెళ్తుంది. మీరు నడవలేరు కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చారని ఆమె అడిగినప్పుడు సీనియర్ వార్డెన్ బాడీలో ఉన్న దెయ్యం ఈమె బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అసిస్టెంట్ అలాగే రేనా వచ్చి సీనియర్ వార్డెన్ ఇక్కడికి వచ్చిందా అని అడిగితే ఆమె సమాధానం చెప్పకుండా డోర్ క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత అసిస్టెంట్ రేనాకి ఒక విషయం చెప్తాడు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కి ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలకి కనిపిస్తున్న దెయ్యానికి ఏదో సంబంధం ఉంది. అందుకే సీనియర్ వార్డెన్ మీరు మళ్ళీ ఈ హాస్టల్ కు వచ్చేలా చేసి మిమ్మల్ని హాస్టల్ వార్డెన్ గా ఉండమని చెప్పిందని అంటాడు. అది మాత్రమే కాకుండా సీనియర్ వార్డెన్ మంచం కింద ఒక బాక్స్ దాచింది. ఒకవేళ ఆ బాక్స్ లో ఈ హాస్టల్ కు సంబంధించిన సీక్రెట్ ఏమైనా ఉందేమో చెక్ చేయమని చెప్తాడు. అప్పుడు రేనా ఆ బాక్స్ లో ఏముందో చూడడానికి సీనియర్ వార్డెన్ రూమ్ కు వెళ్తుంది. ఆ తర్వాత అసిస్టెంట్ ఒక ప్లేస్ లో కింద పడిపోయి ఉన్న చిత్రాన్ని చూస్తాడు. అప్పుడు ఆమెకి ఏమైందని దగ్గరకు వెళ్లి చూస్తుంటే ఇప్పుడు ఉన్న వార్డెన్ అతన్ని కత్తితో పొడి చేస్తుంది. మరోవైపు రేనా సీనియర్ వార్డెన్ మంచం కింద ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆమె ఈ హాస్టల్లో ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఒక అమ్మాయి బాడీ కనిపించలేదని ఉన్న న్యూస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి పేరు నింగ్సీ అని పేపర్ లో ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో రేనా నింగ్సీ అనే అమ్మాయి గురించి అసిస్టెంట్ ని అడుగుతుంది కదా, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ లో ఆమె బాడీ కనిపించలేదని రేనాకు తెలుస్తుంది. ఇలా రేనా నింగ్సీ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. కొన్ని సంవత్సరాల ముందు రేనా అలాగే నింగ్సీ ఈ హాస్టల్లోనే ఉండేవారు. ఒక రోజు వీళ్ళిద్దరూ ప్రేయర్ చేస్తున్నప్పుడు నింగ్సీ ప్రేయర్ కంప్లీట్ చేసి రూమ్ కు వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత రేనా రూమ్ కు వెళ్లి చూస్తే రూమ్ మొత్తం కాలిపోతుంది. అప్పుడు అసిస్టెంట్ అలాగే రేనా నింగ్సీని కాపాడడానికి లోపలికి వెళ్తారు. ఇప్పుడే రేనా చెయ్యి కాలిపోయి స్పృహ కోల్పోతుంది. ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత రేనాని చూపిస్తారు. ఇప్పుడు అక్కడ కరెంటు పోవడంతో రేనా లైట్ ఆన్ చేసి ముందుకు వెళ్తుంటే ఆమె కాలు ఎవరో లాగుతారు. అప్పుడు ఆమె చేతిలో ఉన్న లైట్ కింద పడి ఆ రూమ్ మొత్తం కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు రేనా స్పృహ కోల్పోయి కళ్ళు తెరిచి చూస్తే ఫ్లాష్ బ్యాక్ లో ఆమె ఫ్రెండ్ నింగ్సీ రూమ్ కు వచ్చినప్పుడు ఏం జరిగిందో కనిపిస్తుంది. నింగ్సీ రూమ్ కు వచ్చి లైట్ వెలిగించి పడుకుంటే ఆ లైట్ వలన రూమ్ లో ఉన్న క్లాత్ కాలి కొద్దిసేపటికి ఆ రూమ్ మొత్తం కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నింగ్సీ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినా సరే ఆమె ఆ మంటల్లో కాలి చనిపోతుంది. ఈ విధంగా ఆమె ఫ్రెండ్ ఎలా చనిపోయిందో తెలిసిన తర్వాత రేనా మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అదే టైంకి గుణ అక్కడికి వచ్చి రేనాని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అసిస్టెంట్ అలాగే చిత్ర దగ్గరకు వెళ్లి నింగ్సీకి ఏం జరిగిందో నిజం చెప్పని రేనా అసిస్టెంట్ ని అడుగుతుంది. అప్పుడు అసిస్టెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందో చెప్తాడు. ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు రేనాని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కానీ ఆమె ఫ్రెండ్ నింగ్సీ మంటల్లో కాలిపోయి చనిపోతుంది. స్టూడెంట్ మంటల్లో కాలిపోయి చనిపోయిందంటే మన స్కూల్ కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈమె బాడీని ఎవరూ చూడకుండా సమాధి చేసేయని ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉన్న సీనియర్ వార్డెన్ అసిస్టెంట్ తో చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్ ఆమె బాడీని స్కూల్ ముందు ఉన్న ఒక చెట్టు కింద సమాధి చేస్తాడు. అలాగే చనిపోయిన నింగ్సీ చిత్ర వాళ్ళ అక్కని చెప్తాడు. అందుకే ఆమె దెయ్యం ఎప్పుడు చిత్ర బాడీలోకి వస్తుంది. మరోవైపు హీరోయిన్ అలాగే నిస్సా ఉన్న రూమ్ డోర్ లాక్ అవుతుంది. అప్పుడు గుణ అక్కడికి వెళ్లి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు.
ఉంటాడు. అదే టైంకి దెయ్యం అక్కడికి వచ్చి అతనిపై అటాక్ చేస్తుంది. వెంటనే అతను మంత్రాలు చదివితే ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత అతను హీరోయిన్ ని అలాగే నిస్సాని బయటకు తీసుకొస్తాడు. అప్పుడు దెయ్యం మళ్ళీ వార్డెన్ బాడీలోకి వెళ్లి అక్కడికి వచ్చి హీరోయిన్ ని లాక్కెళ్తుంది. వెంటనే గుణ మంత్రాలు చదివితే వార్డెన్ బాడీలో ఉన్న నింగ్సీ దెయ్యం బయటకు వస్తుంది. ఇప్పుడు గుణ నింగ్సీకి ఆత్మశాంతి కలగడం కోసం మంత్రాలు చదువుతాడు. అలా కొద్దిసేపటి తర్వాత నింగ్సీకి ఆత్మశాంతి కలిగి ఆమె ఆత్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి సీనియర్ వార్డెన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె రేనాని హాస్టల్ కి వార్డెన్ గా ఉండమని చెప్పి చిత్రకి వాళ్ళక్క నింగ్సీ బాడీ ఎక్కడ సమాధి చేశారో చెప్తుంది. అప్పుడు రేనా అలాగే చిత్ర ఆ సమాధి దగ్గరకు వెళ్తారు. అలా కొన్ని రోజుల తర్వాత గుణ అలాగే రేనా పెళ్లి చేసుకుంటారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. సో వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాం.